నమస్తే గురువుగారండి. నేను ఈ హిందూ చైతన్య ప్రోగ్రాము విజయవాడలో ఉంటాం మేము. నన్ను శ్రీ రాజరాజేశ్వరి గారు పరిచయం చేశారు. నాకు రామలింగేశ్వర నగర్ కట్ట మీద ఉంటారు పద్మ ఆంటీ గారు. ఆవిడ చెప్తే నేను దీంట్లో జాయిన్ అయ్యాను. అయితే నేను ఈ 21 డేస్ చేసినందువల్ల నాకు అసలు పొద్దున్నే ఆ శక్తిపాదం తీసుకోవడం వల్లే అసలు చాలా ఎనర్జీగా అనిపిచ్చేది. అది కాకుండా నాకసలు ఇంతవరకు చాలా నీరసంగా అనిపిచ్చేది. ఫుడ్ తినాలని అనిపిచ్చేది కాదు. ఎంత తిన్నా ఎనర్జీ ఉండేది గాదు. అయితే ఈ 21 డేస్ ఈ శక్తిపాదం తీసుకొని, ప్లస్ ఓన్లీ లిక్విడ్ ఫ్రూట్ జ్యూసెస్ అయి తీసుకోవడం వల్ల నాకసలు బ్యాక్ పెయిన్‌తో చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు బ్యాక్ పెయిన్ గూడా చాలా వరకు అసలు తగ్గిపోయింది. ఇప్పుడైతే లేదు. నేనసలు ఈ 21 డేస్ వెయిట్ తక్కువుంటాను. అసలే నాకు థైరాయిడ్ ఒకటుంది అని చెప్పి చాలా భయపడ్డా స్టార్టింగు. అయితే ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లమ్ అంతా చాలా క్యూర్ అయిపోయి చాలా హెల్తీగా అనిపిస్తుంది. అసలు నీరసం అనేది మాత్రం ఎక్కడా అనిపించలేదు. అసలు ఇదివరకు నిద్ర గూడా పట్టేది కాదు. ఇప్పుడు చాలా ఏంటి బాడీ అంతా తేలిగ్గా అయిపోయినట్టు, ఫేస్‌లో గూడా చాలా మార్పొచ్చింది నాకు. చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇంకా నేను ఆ శక్తిపాతం తీసుకునేటప్పుడు, ఆ శివ శివ అనే మంత్రంని వింటూ ఉన్నప్పుడు మనకొక తెలియని ఆ ఫీలు, ఆ వైబ్రేషను మనకి చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తది అసలు. ఇంకా అసలు నేను ఈ ఫస్ట్ 2 డేస్ చేసినప్పుడు, అమ్మో! 21 డేస్ ఈ లిక్విడ్స్ తీసుకొని ఉండగలమా? లేదా? అని అనుకున్నా. కానీ తర్వాత అసలు ఈ 21 డేస్ ఎలా గడిచిపోయిందో గూడా అసలు తెలీలే. అంత యాక్టివ్‌గా అనిపిచ్చింది. ఎక్కడా అసలు నీరసం అనేది లేదు. అయితే ఎక్కువ జ్యూసెస్ తీసుకోవడం వల్లే అనిపిచ్చేది. బావుండేది అనిపిచ్చేది. ఒకవేళ నేనెక్కడికన్నా బయటకెళ్ళి వాటరు అది తక్కువ తీసుకున్నప్పుడు మాత్రం నాకు బాగా హెడేక్ అట్లా అనిపించేది. హ్మ్. అయితే నేను ఈ 21 డేస్, 24 డేస్ చేసినప్పుడు నాకసలెక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను కింద కూర్చోగలుగుతున్నాను బానే. అసలు బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. చాలా యాక్టివ్‌గా గూడా ఉండగలుగుతున్నా ఇప్పుడు. ఇంకా అసలు ఇ ఇంకా నెక్స్ట్ గూడా ఈ చేసే ఈ హిందూ చైతన్యం గ్రూప్‌లో ఇంకా ఫర్దర్‌గా లెవెల్ 1 నేను ఇప్పుడు కంప్లీట్ అయింది. అట్లాగే ఇంకా ముందుకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.